రెడీ. అనంత కరుణామయుడు అపార కృపాలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనిషి పుట్టుక ఏ విధంగా జరిగింది అనే ప్రశ్నకు సమాధానము అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథములో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహన్నాసు తఖూ మిన్ నఫ్సిన్ వాహిదత వఖ్లక మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరా వనిసా వత్తఖుల్లజీ తసాలునా బిహి వరహం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. ఈ ఆయత్కు అర్థం ఏమంటే, ఓ మానవులారా, అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఒక ప్రాణిని సృష్టించాడు. ఆ ప్రాణి ద్వారానే దాని జంటను సృష్టించాడు. ఈ జంట ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులను భూమి మీద వ్యాపింపచేశాడు. మీరు ఎవరి పేరు చెప్పుకొని మీ పరస్పర కోరికలు తీర్చుకుంటారో అదే దైవం పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. బంధుత్వ సంబంధాలు తెంచద్దండి. అల్లాహ్ సదా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు.